మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్కారం. ఖమ్మం లేదా నల్గొండ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని చెప్పి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రిక్వెస్ట్ చేస్తున్నది. ఖమ్మం కానీ నల్గొండ కానీ ఈ 2 నియోజకవర్గాలలో సునాయాసంగా గెలవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అదే కాకుండా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన వ్యక్తి కాబట్టి సోనియా గాంధీ పోటీ చేస్తే తిరుగు ఉండదు అనేది కాంగ్రెస్ పార్టీ అంచనా. అంతేకాకుండా తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తే ఇక్కడ మిగిలిన పార్లమెంటు నియోజకవర్గాల మీద కూడా ఒక పెద్ద ప్రభావం కనపడుతుంది. అన్ని సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావటానికి అవకాశం ఉంటుందని ఒక అంచనా. ఈ అంచనాల మేరకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీకి ఒక తీర్మానం చేసి పంపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఈ తీర్మానాన్ని చేసి అధిష్టాన వర్గానికి పంపించారు. సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా అనేది తెలియదు, కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ బలంగా కోరుకుంటున్నది సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేయాలి, ఖమ్మం లేదా నల్గొండ నియోజకవర్గాల నుంచి అని బలంగా కోరుకుంటున్నది. మామూలుగా సాధారణ పరిస్థితుల్లో అయితే, అంటే గత ఎన్నికల్లో సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి పోటీ చేసి గెలిచారు. అమేథీలో రాహుల్ గాంధీ పోటీ చేస్తే ఓడిపోయారు. ఆయన ఆ ఎన్నికల్లో 2 చోట్ల నుంచి పోటీ చేస్తే, ఇంకొకటి కేరళలోని వాయనాడ్ నుంచి గెలిచారు, అమేథీలో ఓడిపోయారు. ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో అమేథీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారు అని ఒక టాక్ వినపడుతున్నది. రాహుల్ గాంధీ యాజ్ ఇట్ ఈజ్గా వాయనాడ్ నుంచే పోటీ చేస్తారు, సోనియా గాంధీ రాయ్బరేలీ నుంచే రంగంలో దిగుతారు అనేది ప్రస్తుతం ఉన్న టాక్. అయితే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చేసిన రిక్వెస్ట్ని సోనియా ఎంతవరకు పరిశీలిస్తారు అనేది మనం వేచి చూడాలి. అయితే ఈ లోపలే సీఎం రేవంత్ రెడ్డి ఒక పెద్ద ప్లాన్ తయారు చేసుకొని కూర్చొని ఉన్నాడు. తెలంగాణలో గత లోక్సభ ఎన్నికల్లో 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 1 స్థానంలో నేరో మార్జిన్ తోటి ఓడిపోయింది. ఇప్పుడు ఈ 3 స్థానాలని 12కి పెంచుకోవాలని చెప్పి ఆయన పెద్ద ప్రణాళిక రూపొందించాడు, టార్గెట్ పెట్టాడు. మొత్తం కాంగ్రెస్ లీడర్లందరికీ కూడా మనం మొత్తం 17 పార్లమెంటు కాన్స్టిట్యున్సీల్లో 12 మనం గెలవాలి అనే టార్గెట్ని రేవంత్ రెడ్డి పెట్టుకొని ఆ డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు. మెయిన్గా ఏంటి అంటే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. నల్గొండ, మల్కాజిగిరి, మహబూబ్ నగర్, భువనగిరి, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, చేవెళ్ళ, సికింద్రాబాద్. అంటే ఇది ప్రాధాన్యత క్రమంలో అంటే కాంగ్రెస్ ఛాన్సెస్ ఏ విధంగా ఉన్నాయని వాళ్ళు లెక్కేసుకుంటే ఈ 12 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. సికింద్రాబాద్ని ఆఖరి స్థానంలో పెట్టుకొని ఉన్నారు. అంటే వాళ్ళు ఏదో ఒక క్రైటీరియా పెట్టుకున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలలో కాంగ్రెస్ పార్టీ గెలవటానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేది వాళ్ళ టార్గెట్లో ఉన్నది. ఇందులో మరీ ముఖ్యంగా ఏంటంటే నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ ఉండటం కూడా ఇందులో కొంచెం మనం గమనించదగిన పరిణామం. అక్కడ గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. బీజేపీ అరవింద్ మీద రకరకాల అంటే కొన్ని వ్యతిరేకమైన అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ మళ్ళీ కవిత పోటీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కేసీఆర్ని ఆల్రెడీ తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేశారు కాబట్టి కేసీఆర్ కుమార్తె కవితని ఈసారి రిజెక్ట్ చేస్తారు.
అరవింద్ మీద, బీజేపీ క్యాండిడేట్ అరవింద్ మీద కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవటానికి అవకాశం ఉన్నది అని చెప్పి వాళ్ళ క్యాలిక్యులేషను. అదేవిధంగా చేవెళ్ళ, సికింద్రాబాదు, ఇవి కూడా పెద్దపల్లి, ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్లో కాంగ్రెస్ పార్టీ కొంత ఊపు తెచ్చుకుంటే గెలవటానికి అవకాశం ఉంటుంది అనేది. ఖమ్మం, నల్గొండ, మల్కాజిగిరి, మహబూబ్ నగర్, భువనగిరి వరకు అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవటానికి అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళ ఇంటర్నల్ సర్వేల్లో వచ్చింది. నాగర్ కర్నూలు, వరంగల్, మహబూబాబాద్, వీటిలో దాదాపుగా 90% అవకాశాలు ఉన్నాయని వచ్చింది. పెద్దపల్లి, నిజామాబాద్, చేవెళ్ళ, సికింద్రాబాదుల్లో 60 to 80% ఛాన్సెస్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గెలవటానికి అని ఒక ఇది వచ్చింది. సో వాళ్ళు ఇంటర్నల్గా చేసుకున్న వాళ్ళ సర్వే ప్రకారం ఈ 12 కాన్స్టిట్యున్సీల మీద ఫోకస్ పెట్టాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నాడు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తుందా లేదా అనేది ఇదమిద్దంగా ఇప్పుడే తెలియకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ 12 లోక్సభ నియోజకవర్గాల్లో తన ప్రభావం చూపించి వాటిని తన ఖాతాలో వేసుకోవాలని మాత్రం విస్తృతంగా ఒక ప్రణాళికని రూపొందించి అమలు చేస్తున్నది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.